హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన స్పెషల్ రెసిపీ పెప్పర్ ఎగ్ ఫ్రై అండి. 3 ఎగ్స్ ఉంటే చాలండి, 2 మెంబర్స్ కడుపు నిండగా అన్నం తినేయొచ్చునండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు లేదా చేయడానికి కొద్దిగా బద్ధకం అనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఈ ఎగ్ పెప్పర్ ఫ్రై మీరు ఒకసారి ట్రై చేశారంటే ఎలాంటి కూరలు కూడా అవసరం లేదండి. తృప్తిగా కడుపు నిండుగా భోజనం చేసేస్తారండి ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూడడానికి ముందు నా ఛానల్ని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మొదటిగా నేను పెట్టే వీడియోస్ మొదటగా మీరే చూడొచ్చునండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ రెసిపీ కోసం 3 ఎగ్స్ని బాయిల్ చేసుకున్నానండి. వీటిని ఎల్లో పార్ట్ని సపరేట్గా తీసేసుకుంటున్నానండి. ఈ వైట్ పార్ట్ని మొత్తం 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. కొద్దిగా పెద్ద ముక్కలుగా ఉంటేనే మనకి ఫ్రైలో తినేటప్పుడు చాలా బాగుంటుందండి. చూసారుగా, ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి. సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ని 2 యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఫ్రైలో మనకి ఆనియన్స్ ఏనండి ఎక్కువ టేస్ట్గా ఉంటుందండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా వేపుకోవాలండి. ఇందులో వేరే మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయమండి. తక్కువ ఇంగ్రీడియంట్స్, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఆనియన్స్ కొద్దిగా మగ్గిన తర్వాత టేస్ట్కు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకుంటున్నానండి. ఈ మసాలాలన్నీ కూడా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేపుకోవాలండి. ఇప్పుడు కట్ చేసిన ఎగ్ని వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఎగ్ రెసిపీ ఏది చేసినా కూడా పెప్పర్ పౌడర్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీలో కూడా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి వేడిగా సర్వ్ చేసుకుంటున్నానండి. వేడి అన్నంలోకి పెప్పర్ ఎగ్ ఫ్రై వేసుకొని ఒక్కొక్క ముక్క నంచుకొని తింటూ ఉంటే ఇలాంటివన్నీ తినడానికి ఈ జన్మలో పుట్టామా మనము అన్నట్టు ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా ఇష్టపడి తింటారండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఈ రెసిపీ ఎలా ఉందో చెప్పండి.